Myself Sai Kumar, I am an actor, age 24, place Hyderabad. This is my left profile, this is my right profile, this is my straight profile. Contact number 9573043710. సీన్ ఏంటంటే ఒక ఇంట్లో వాళ్ళ ఫాదర్కి కూతురు ఉంటుంది, కొడుకుంటాడు. సో ఈ కొడుకు అనేది కూతురు లవ్ కోసం సపోర్ట్ చేస్తూ ఉంటాడు. ఆ సీన్ ఏముందా, మీ దగ్గర ఏముంది, ప్రేమేగా, అది ఆడ దగ్గర అంత లేనంతుంది. దీన్ని పంపించే ఇంట్లో అన్ని రిలేషన్స్ ఉండాలి, ఏం చెప్పుకోవడానికి జనాన్ని వెతుకునే పరిస్థితి రాకూడదు అంటారు కదా. గౌతమ్ దీంతో ఉంటే దీనికి ఆ పరిస్థితి రాదు నాన్న. ఫ్యామిలీ అంటే నంబర్ ఆఫ్ పర్సన్స్ కాదు, నంబర్ ఆఫ్ ఎమోషన్స్. అవన్నీ వాళ్ళు చూసింది కాబట్టే ఇది వాడిని ప్రేమించింది. అవేమి కథలో కనిపించలేదా? 2 నిమిషాలు నా ప్లేస్లో ఉండి ఆలోచించంటే ఆలోచించి దీన్ని వదిలేశాడే. అప్పుడు మీ కథలో ఒక తండ్రి కనిపించలేదా? నా కూతురు పెళ్లి ప్రాబ్లం ఉంది, నువ్వు రావాలంటే వచ్చి మీరెంత అవమానించినా ఆ బాధనంతా దిగమింకొని మీ మధ్య నవ్వుతూ తిరిగాడే. అప్పుడు మీకు ఒక మంచి ఫ్రెండ్ కనిపించలేదా? ఇది నన్ను లేపుకోపోరా, తర్వాత నవ్వే సర్దుకుంటా అంటే నాకు సర్దుకుపోయే రిలేషన్స్ కాదు అని చెప్పి పెళ్లి పీటల దాకా దీన్ని తీసుకొచ్చాడే. అప్పుడు మీకు అతనిలో కుటుంబం గురించి ఆలోచించే పెద్ద మనిషి కనిపించలేదా? గుడిలో అంతమంది ముందు అతనికి ఏమీ కాని మీరు కొడితే ఒక తండ్రి చేతిలో దెబ్బలు తిన్న కొడుకులా నిల్చున్నాడే. అప్పుడు మీకు అతనిలో మంచితనం కనిపించలేదా? సరే నాన్న, ఇవేవి మీకు అతనిలో కనిపించలేదు. మీరు అన్నదే నిజం అనుకుందాం. పెళ్ళైన తర్వాత ఒక అమ్మాయి సంతోషంగా ఉండాలంటే పెద్ద కుటుంబమే కారణమైతే, అమ్మా నీ పెళ్ళైనప్పటి నుంచి నీ బాధ, సుఖం, దుఃఖం, సుఖం ఇవన్నీ నాతో చెప్పుకున్నావా? లేదా నాతోనో, బాబాయ్తోనో, పిన్నితోనో, అత్తతోనో చెప్పుకున్నావా? ఎంతసేపు మా అక్క సంతోషంగా లేదు, మా అక్క సంతోషంగా లేదు అంటారు. మీ అక్క సంతోషంగా లేని మంచి భర్త దొరకనానా? పెద్ద కుటుంబం లేక కాదు, గుళ్ళో పెట్టుకొని చూసుకునే భర్త దొరికితే గుళ్ళో దేవుని కూడా మర్చిపోతారు నాన్న ఈ ఆడోళ్ళు. వాడేమడిగాడు నాన్న, దీంతో పాటు మన ఫ్యామిలీని అడిగాడు. తప్ప నాన్న అది? దీన్ని పెళ్లి చేసుకుంటే అన్నదానం చేసి పెళ్లి చేసుకోమన్నావు. ఇప్పుడు నిజంగానే దీన్ని అనాథం చేసి పెళ్లి చేసుకుంటున్నావు నాన్న. ఆంధ్రప్రదేశ్లో గడప గడపలో ఒక అమ్మాయి ఉంది నాన్న. అన్న తమ్ములు కోప్పడతారని, అమ్మ నాన్న బాధపడతారని ఇష్టం లేని పెళ్లి చేసుకొని నటిస్తూ బ్రతికేస్తున్నారు. ఇది వాళ్ళ నటిస్తుంది నాన్న. చివరికి ఒక్క మాట నాన్న, ఒక అమ్మాయి శరీరంతో కాపురం చేస్తే సుఖంగా ఉంటుందేమో కానీ మనసుతో కాపురం చేస్తేనే సంతోషంగా ఉంటుంది. నీ కూతురి బ్రతుకు ఎలా ఉండాలో నువ్వే నిర్ణయించుకో. ప్రభాస్ అండి. వాడిపోతే వీడు, వీడిపోతే వాడు అని, సారీ ఓకే, వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మ, మొగ్గురు అంటే ఎవడైనా అధికారం కోసం ఎగబడితే అప్పలనాయుడు గుండాయిజానికి వచ్చినా, గ్రూపులు కట్టడానికి వచ్చినా, హీరోయిజంతో వచ్చినా, రౌడిజంతో వచ్చినా, దాదాగిరితో వచ్చినా, దౌర్జన్యంతో వచ్చినా పూటకు చెప్పున పోటీకి బలవుతాయి. కెరటాలు ఎరుపు రంగు పూసుకొని పోటెట్టుతాయి. చెప్తాను. వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడు అంటూ దాదగిరితో వచ్చిన, దౌర్జన్యంతో వచ్చిన, రాజకీయంతో వచ్చిన, రౌడిజంతో వచ్చిన పూటకు చొప్పున పోటీకి బలవుతావు. కెరటాలు ఎరుపు రంగు పూసుకొని పోటెట్టుతాయి. వాడిపోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడు అంటూ ఎవడైనా అధికారం కోసం ఎగపడితే అప్పలనాయుడు గుండాయిజానికి వచ్చిన, గ్రూపులు కట్టడానికి వచ్చిన, దాదాగిరితో వచ్చిన, దౌర్జన్యంతో వచ్చిన పూటకు చెప్పున పోటుకి బలవుతావు. కెరటాలు ఎరుపు రంగు పూసుకొని పోటెట్టుతాయి. వీలైతే ప్రేమిద్దండి, పోయేదేముంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. వీలైతే ప్రేమిద్దండి, పోయేదేముంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు, అంతేగా. ఓ ఫ్రెండ్ ద్వారా షాని స్టూడియోలో ఆడిషన్స్ అవుతున్నాయంటే తెలుసుకుని వచ్చామండి. వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం కానీ, వాళ్ళు మాకు ఈ ఆడిషన్ చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఒకే డైలాగ్ని చాలా వేరియేషన్లో చెప్పించారు. రేపు ఎక్కడైనా పోయినా కానీ ఫ్యూచర్లో కూడా మాకు అవసరం పడుతుంది. సో థ్యాంక్స్ టు షాని స్టూడియో.